సంగారెడ్డి జిల్లా కాశీపూర్లో 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రయత్నిస్తుందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 114 సర్వే నెంబర్లో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యానికి 5 ఎకరాల పట్టా భూమి ఉంది. అదే సర్వే నెంబర్లో పేదలకు పంచిన 10 ఎకరాల భూమిని ఎంఎన్ఆర్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అసైన్ భూముల్ని కొనుగోలు చేస్తారని రెవెన్యూ అధికారులు ఆ భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2021లో మళ్లీ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకుంది. కాశీపూర్ ప్రభుత్వ భూమి పంచాయతీపై మరింత సమాచారం మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. సంగారెడ్డి జిల్లా కేంద్రాన్ని ఆనుకున్నటువంటి ఫసలవాది దగ్గర ఉన్నటువంటి ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల సంబంధించి అక్రమాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. మల్లం చెరువుని పూర్తిగా ఆక్రమించేసుకొని కళాశాల భవనాలు నిర్మించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరో ఆక్రమణ మనకు వెలుగులోకి వచ్చింది. మనం ఇప్పుడు చూస్తున్నాం. కాశీపూర్లో కంది మండలం కాశీపూర్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో 114 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమిని గత 25-30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల సంబంధించి యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ పట్టా భూమి పక్కనే ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమిని మొత్తాన్ని కూడా పేదలకి ఇచ్చినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ఆయన ఆక్రమించుకున్నాడు. 10 ఎకరాల 37 గుంటల భూమిని ఆక్రమించేసుకొని మొత్తం కూడా చుట్టూ ఫెన్సింగ్ కట్టారు. అయితే ఈ భూమికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే మాత్రం విచారణ చేపట్టారు. 1990 నుంచి 2015 వరకు అప్పుడు రెవెన్యూ అధికారులు ఇక్కడ పండ్ల తోటలు పెట్టి వేలం వేసి ఆ ఫలసాయాన్ని కూడా అమ్మేవారు. కానీ 21 తర్వాత ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల యాజమాన్యం అవుతుందో ఈ 5 ఎకరాల పక్కనటువంటి ఈ 10 ఎకరాలను కూడా మొత్తం కూడా ఆక్రమించేసుకొని ఫెన్సింగ్ కట్టేసి మామిడి తోట వేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనతో పాటు ఇక్కడ కేవలం ఆ రోజుల్లో 20,000కే వీళ్ళకి భూమి ప్రభుత్వం ఇస్తే ఈ భూమిని కేవలం ఎకరం 20,000కే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీకి అమ్మినటువంటి గ్రామస్తులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎకరం 5 కోట్లు బెంగళూరు బైపాస్ హైవే పక్కనే యొక్క ఈ భూమి ఉంది. ఈ బెంగళూరు బైపాస్ హైవే పక్కన నుండి ఎకరం 5 కోట్లు పలుకుతున్న నేపథ్యంలో 10 ఎకరాలు అంటే సుమారుగా 50 కోట్ల ప్రాపర్టీని ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల అక్రమంగా దీన్ని తీసుకోవడం జరిగింది. మనతో పాటు ఇక్కడ కాశీపూర్ ఉన్నటువంటి చంద్రయ్య గ్రామస్తులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ భూములు ఒకప్పుడు ఎన్ని ఎకరాలు ఉండేది దీంట్లో నీకు? నాకు 3 ఎకరాలు ఉండేది. 3 ఎకరాలు ఉండేది. మరి ఎందుకు అమ్ముకున్నావు నువ్వు? ఏదో మా నాయనలు తెలియక అమ్ముకున్నారు సారు. ఇప్పుడు మేము భూములు లేక చస్తున్నాం. మేము ఎవరికి అమ్మారు? ఈ ఎంఎన్ఆర్ మరి భూములు ఉన్నది దీంట్లో ఇంకా 6 మంది ఉన్నది. 6 మంది ఉన్నది. గవర్నమెంట్ ఇచ్చింది అది భూములు? గవర్నమెంట్ ఇందిరమ్మ ఇచ్చింది. ఇందిరమ్మ కాలంలో ఇచ్చింది. ఇందిరమ్మ ఇచ్చింది సార్. అప్పుడు ఇది పరిస్థితి. ఇందిరాగాంధీ సమయంలో ఈ కాశీపూర్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ కాశీపూర్ గ్రామస్తులకి బతకటం కోసం ఒక్కొక్కరికి 3 ఎకరాలు ఇచ్చింది. సుమారుగా 6గురు సంబంధించినటువంటి ఈ యొక్క భూములన్నీ కూడా అసైన్ ల్యాండ్లో ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల ఈ గ్రామస్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. నిబంధనల ప్రకారం అసైన్ ల్యాండ్ కొనుగోలు చేయకూడదు. కానీ ఒక యూనివర్సిటీ నడుపుతున్నటువంటి యాజమాన్యం ఏదైతుందో తన పట్టాభూమి 5 ఎకరాల పక్కనటువంటి ఈ యొక్క 10 ఎకరాల 37 గుంటల భూమిని అక్రమంగా వీళ్ళు కాజేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 50 కోట్ల రూపాయల ఈ యొక్క విలువైనటువంటి భూముల్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా గ్రామస్తులు కోరుతా ఉన్నారు. వారు మాత్రం తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం 20,000కే మా పూర్వీకులు 20,000కే ఎకరాన్ని అమ్మేశారు. ఈ రోజున 5 కోట్ల విలువైన ఈ భూముల్ని తిరిగి మాకు అప్పగిస్తే మేము దున్నుకొని బతుకుతాం. మాకు ఎప్పుడు ఆ రోజుల్లో కూడా మాకు భూములు లేవు. ఆ భూములు లేని సమయంలో ఇందిరాగాంధీ సమయంలో బతకడం కోసం ఒక్కొక్కరికి 3 ఎకరాలు ఇచ్చింది. ఆ 3 ఎకరాలు కూడా ఇక్కడ 6గురు ఎవరైతే ఉన్నారో ఆరుగురు సంబంధించిన భూములు కూడా ఇక్కడ అన్యాక్రాంతం అయిపోయాయి. ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ పట్టా భూమి పక్కనటువంటి ఈ భూమిని తక్షణమే రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని పేదలకు మరి తిరిగి ఇవ్వాలని కూడా ఈ గ్రామస్తులు కోరే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అసైన్ భూముల్ని కొనుగోలు చేయకూడదని తెలిసిన ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం కొనుగోలు చేసిందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. 1992లోనే ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా స్థానిక ఎంఆర్ఓ రవికుమార్ తెలిపారు. అయితే ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం కోర్టు నుంచి స్టే తెచ్చుకుందని తెలిపారు. ఇప్పుడు ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు ఎంఆర్ఓ రవికుమార్. కాశీపురంలో గల సర్వే నెంబర్ 114లో 15 ఎకరాల విస్తీర్ణం ఉంది సార్. అందులో 5 ఎకరాలు పట్టా భూమి, 10 ఎకరాల 37 గుంటల గవర్నమెంట్ భూమి. దీనిని లాంగ్ బ్యాక్ అసైనీస్కి ఇవ్వడం జరిగింది, ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి. దానిని 1990లో ఎంఎన్ఆర్ అనే సంస్థ కొనుగోలు చేయడం జరిగింది, అసైన్ లావణి పట్టా అని. దాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించి
92లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. చేసుకొని దానిలో ఉన్న మామిడికాయ చెట్లుకి ప్రతి సంవత్సరం ఆక్షన్లో ప్రభుత్వమే దానిని అమ్మడం జరిగింది. 2021లో వాళ్ళు కోర్టుని ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. అది పట్టా ల్యాండ్ కలిపి ప్రభుత్వ భూమి పట్టా ల్యాండ్ రెండు కలుపుకొని వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది.